హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ ఆల్. ఈరోజు మసాలా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ లోపు. తర్వాత ఒక 5 to 6 జీడిపప్పు తీసుకున్నాను, కొన్ని సెసమన్ సీడ్స్ నువ్వులు తీసుకున్నాను. కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఈవెన్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో నెక్స్ట్ ఆనియన్స్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, నువ్వులు, పల్లీలను మిక్సీ చేసుకోవాలి. బిఫోర్ దట్ మనం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా, తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం సాజీరా యాడ్ చేసుకున్నా, నెక్స్ట్ సినమన్ దాల్చిన చెక్క, తర్వాత 1 to 1 ఇలాచి, కార్డమమ్, నెక్స్ట్ క్లోవ్స్ లవంగాలు యాడ్ చేసుకున్నా. ఇప్పుడు బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నా. జీలకర్ర మీకు ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది సాల్ట్, పసుపు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం యాడ్ చేసుకోవాలి కారం కూడా. కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక టమాటా కట్ చేసుకొని దాన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నువ్వులు, జీడిపప్పు, పల్లీల దాంట్లో వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ గ్రేవీకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. దీన్ని ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. నెక్స్ట్ కొంచెం గడ్డ పెరుగుని యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా వస్తుంది, చాలా మైల్డ్ టేస్ట్ వస్తుంది పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల. ఇది చపాతీకి, రైస్కి, వెజిటబుల్ రైస్కి, పూరీకి, దేనికైనా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి కొంచెం కుక్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని, క్యాప్సికమ్స్ని కూడా ఆ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి ప్రాపర్గా. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 5 to 10 మినిట్స్లో ఉడికిపోతుంది. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.